ఈరోజు సోమవారం మాస శివరాత్రి. ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం పరమేశ్వరుడికి ప్రియమైన రోజు. మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రియమైన తిథి. పరమేశ్వరుడికి ప్రియమైన తిథి వారము రెండూ కలిసి వచ్చినటువంటి అరుదైన రోజు కాబట్టి ఈరోజు ఈశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈరోజు ఎవరైనా సరే నక్తవ్రతం ఉండటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నక్తవ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి పగలు ఈశ్వరుణ్ణి పూజించి సాయంకాలం పూట పంచామృతాలతో శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈశ్వరుడికి నివేదించిన అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే నక్తవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా నక్తవ్రతం చేయటం ద్వారా పరమేశ్వరుడు అనుగ్రహించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడు. అలాగే సర్వ సంపదలను అనుగ్రహించే శక్తి దవనానికి ఉంటుంది. దవనం గొప్పతనం గురించి అగ్నిపురాణంలో చెప్పారు. పరమేశ్వరుడికి ఎంతో ప్రియమైంది దవనం. కాబట్టి పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలికను ఈరోజు ఈశ్వరుడికి అలంకరించడం ద్వారా సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ధనపరంగా బాగా కలిసి రావాలంటే దవనం కట్టినటువంటి పూలదండలను ఈశ్వరుడికి సమర్పించాలి. అలాగే సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఎర్రటి మందార పూలతో పూజించడం ద్వారా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆర్థికంగా బాగా కలిసి రావటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఈశ్వరుడికి ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం నైవేద్యంగా సమర్పిస్తే కూడా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడికి పెరుగన్న నివేదన చేయటం ద్వారా సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే గంధం రాసిన మారేడు దళాలతో తుమ్మి పూలతో ఈశ్వరుణ్ణి పూజించి చిమ్మిలి ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శివాభిషేకం చేసేవాళ్ళు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే జాతక చక్రంలో ఉన్న నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే వెన్నతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే మనోవికాసం పెరుగుతుంది. మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం, ప్రదోషకాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం, ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు భస్మధారణ చేయటం, ఈశ్వరుడికి భస్మ జలాలతో అభిషేకం చేయటం, రుద్రాక్ష జలాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రదోషకాలంలో పరమేశ్వర ఆలయానికి వెళ్ళి ఈశ్వరుడికి ఇచ్చేటటువంటి హారతులు దర్శనం చేసుకొని గృహానికి రావటం ద్వారా కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి పూజించండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి.